మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. జై శ్రీరామ్. ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం భాద్రపద మాసయుక్త శ్రీ సెప్టెంబర్ నెలయందు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం. అనగా ఈ యొక్క నెలయందు 27 నక్షత్రాలలో 12 రాశులలో కూడా ఈ యొక్క కుంభరాశి వారు ప్రత్యేకతతో కూడుకున్న వ్యక్తులు. అనగా ఈ యొక్క రాశి యందు ఈ యొక్క నెలలో ముఖ్య సారాంశం ఏమిటి అనగా చంద్రగ్రహణం. ఈ యొక్క చంద్రగ్రహణం అనేటటువంటిది కుంభరాశి వారి మీదుగా అనగా శతభిష నక్షత్రం యొక్క యోగిత ప్రకారంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కనుక ఈ యొక్క శతభిష నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి నుంచి ఏర్పడిన ఈ కుంభరాశి ఏదైతే ఉందో శుభప్రదంగా మంచి ఫలితాలని పొందేటటువంటి యొక్క యోగ్యత అనేది ఈ యొక్క నెలలో ఈ యొక్క రాశులలో ఈ యొక్క నక్షత్రాల్లో గొప్ప యోగ్యత అనేటటువంటిది కనిపిస్తోంది. అయితే ఈ యొక్క శతభిష నక్షత్రం కలిగినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే కష్టానికి కూడుకున్నటువంటి వ్యక్తులు, ఎదుటివారికి పెట్టే దాంట్లోని నిష్కల్మష తత్వంతో పెట్టేటువంటి ఒక తత్వం కలిగిన వ్యక్తులు, నమ్మేరంటే గనక మనస్ఫూర్తిగా ఏదైనా సరే చేయడానికి ఎంత దూరమైనా సరే వెళ్ళడానికి వెనకాడినటువంటి గుణం కలిగిన వ్యక్తులు. ఎట్లాంటి యొక్క తేడా వచ్చినా కూడా అవతల ఉన్న వ్యక్తి ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా కూడా ఆ సమస్యని పూర్తి స్థాయిలో చివరి స్థాయి వరకు తీసుకెళ్లేంత వరకు కూడా కంటి మీద కొనుకు వేయకుండా సాధించగలిగే సత్తా ఉన్న వ్యక్తులు ఈ యొక్క శతభిష నక్షత్రం కుంభరాశి గలవారు. అయితే ఈ యొక్క రాశి వాళ్ళకి గత కొద్ది సంవత్సరాల నుంచి గత కొద్ది నెలల నుంచి కూడా కొన్ని యొక్క సమస్యల్ని కొన్ని యొక్క ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే గత కొద్ది నెలల నుంచి సంతానపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా కూడా కొన్ని స్ట్రగుల్స్ అనేటటువంటివి ఎదుర్కోవడం జరుగుతుంది. వారికి ఈ యొక్క నెలయందు శుభ ఫలితాలు పొందే అవకాశాలు అనేటటువంటివి చూపిస్తూ ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి. అయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క నెలయందు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన గొప్ప విషయాలు ఏమిటి అంటే కనుక ఈ యొక్క నెలయందు శతభిష నక్షత్రం వాళ్ళకి ప్రముఖమైనటువంటి వ్యక్తులు అనగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మీరు కనీ విని ఎరగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తుల యొక్క పరిచయాలు అనేటటువంటివి మీకు ఏర్పడే అవకాశాలు ఈ యొక్క నెలయందు మీకు చూపించడం జరుగుతుంది. ఈ వ్యక్తుల వల్ల మాకేమైనా లాభమా అన్నట్లయితే కనుక భగవంతుడు లాభాన్ని చేకూర్చేటటువంటి యొక్క మార్గం రీచే ఈ యొక్క కొత్త వ్యక్తులను మీకు పరిచయం చేసే అవకాశాలు అనేవి చూపిస్తున్నాయి. కనుక ఆ ఒక కొత్త వ్యక్తుల నుంచి కొత్త ప్రయత్నాలు అనేటటువంటివి ప్రారంభించే అవకాశాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా మీరు చేసేటటువంటి పనులకి ఈ యొక్క కొత్త వ్యక్తుల ద్వారా ధనం అనగా సహకరించేటటువంటి యొక్క గుణం అనేది వాళ్ళకి ఏర్పడడం వలన ఎప్పటి నుంచో చేయాలనుకునేటువంటి ఒక కొత్త వ్యాపారాలు పెట్టలేనటువంటి సమస్యల్లో ఉన్న మీ స్థాయికి అది చేయూతనిచ్చే విధంగా ముందుకు వెళ్ళటం వలన శుభ ఫలితాలను పొందే అవకాశం అనేది మీకు చూపిస్తుంది. అదేవిధంగా మీరు చేసేటటువంటి యొక్క వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా ఇంకా మంచి ఫలితాలను పొందే అవకాశమే కాకుండా కూడా ఎదుటివారికి సహాయపడేటటువంటి అవకాశాలు కూడా మీ నుంచి చూపించేటువంటి సూచనలు కనబడతా ఉన్నాయి. కాకపోతే రానుపోయినటువంటి యొక్క రాకపోకట్లో చేదు వార్తలు వినే అవకాశాలు చూపిస్తున్నాయి. ఎందుకంటే మంచి అనేటటువంటిది ఎంతైతే ఎక్కడుంటుందో చెడు అనేటటువంటిది కూడా వెంటే వస్తుంది అన్నట్లుగా సూచిస్తుంది ఈ యొక్క నెలయందు మీ రాశి వారికి. కనుక చేసే ప్రయాణాల్లో మాత్రము మీరు ముందర 2 కళ్ళే కాదు వెనకాల కూడా 2 కళ్ళతో చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీ యొక్క ప్రాణాలని కాపాడుకోవడమే కాకుండా మీతో ప్రయాణించేటటువంటి యొక్క మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రాణాలు కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. కనుక చాలా జాగ్రత్తగా బుద్ధి శ్రద్ధతో ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీరు ఈ యొక్క చిన్నపాటి సమస్య నుంచి మీరు బయటపడగలరు, మీ కుటుంబాన్ని కూడా బయట వేయగలుగుతారు. అందువలన మీ యొక్క రాశి వాళ్ళు ఈ యొక్క నెలయందు సంపూర్ణంగా ముందుకెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా సినీ రంగం వాళ్ళు, అదేవిధంగా స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ వాళ్ళు, అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో కూడుకున్న వ్యక్తులు, ప్రేమికులు ఈ యొక్క రంగాల వారు ఈ నెలయందు శుభ ఫలితాలను మాత్రం అన్ని విధములుగా ఏ రకంగా మీరు ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలన్నీ కూడా చక్కటి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. ఎందువలన అంటే ఈ యొక్క రాశి మీదుగా ఈ యొక్క నక్షత్రం మీదుగా గ్రహణం అనేటిది వెళ్ళటం వలన శుభ ఫలితాలు పొందే అవకాశం కనబడతా ఉంది. 4 యొక్క రాశులలోని మీ యొక్క రాశి కూడా ఉండటం వలన మంచి ఫలితాలు పొందే అవకాశం సూచిస్తూ ఉంది. అట్లాగే మీరు
అనుకోకుండా ఈ యొక్క నెలయందు ధనలాభం పొందుట వలన నూతనంగా కొత్త పని చేసేటువంటి యొక్క ప్రయత్నాలలో అనుకోని సంఘటనలు అనేటటువంటివి ఎదుర్కొనే అవకాశాలు చూపిస్తున్నాయి. కనుక జాగ్రత్తతో ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ఎట్లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా స్ట్రగుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి మీ జీవితం మీదే భారం పడి ఇబ్బందులు పడి సూచించేటటువంటి శూన్యాంశాలు కూడా మీకు చూపించవచ్చు. కనుక ఆలోచనతో ముందుకు వెళ్ళండి, అంతా మంచి జరుగుతుంది. అట్లాగే సంతానరీత్యా భగవంతుడు ఈ నెలయందు మాత్రం కొంచెం చేదువార్తనే మీకు చూపించే విషయం చూపిస్తుంది. అనగా సంతానరీత్యా చాలా జాగ్రత్తగా లేని ఎడల సంతాన భగవంతుని మీకు ఇచ్చినా కూడాను అది నిలబడే అవకాశాలు చాలా తక్కువ చూపిస్తున్నాయి. అందువలన ఆరోగ్యరీత్యా మాత్రం మీరు శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్ళాలి. అట్లాగే మీ యొక్క కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే పురుషులు ఎవరైతే యుక్త వయసు వాళ్ళు ఉన్నారో మీ వలన మీ ఇంట్లో లేనిపోయినటువంటి యొక్క సమస్యలు ఏర్పడటము, మీ వల్ల మీ కుటుంబ సభ్యుల్లో గొడవలు ఏర్పడటము చూపించవచ్చు. అట్లాగే స్త్రీలు ఎవరైతే ఉన్నారో నూతనంగా భగవంతుని ఆజ్ఞ ప్రకారంగా శతభిష నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో నూతనంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడబిడ్డలు మంచి వార్తలు వినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యరీత్యా ఉద్యోగరీత్యా కళ్యాణ ప్రకారంగా కూడా మంచి సంబంధాలు అనుకూలించడము, అట్లాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో చక్కటి పుష్పావతి అనుకూలతగా ముందుకెళ్ళే అవకాశాలు కూడా శుభవార్తలు వినే అవకాశాలు చూపిస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి యందు ఈ యొక్క గ్రహణం మీ యొక్క రాశి మీదుగా ముందుకెళ్తుంది గనక అనగా శతభిష నక్షత్రంగా కూడుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ యొక్క గ్రహణ సమయాల్లో మాత్రము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. 27 నక్షత్రాల్లోని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. 27 రాశులలో కుంభరాశి వాళ్ళు చాలా శ్రద్ధతో దీని ముందుకు వెళ్ళినట్లయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఈ నెలలో మీకు ఉన్నాయి. ఎప్పట్లాగా మీరు అట్లాగే కూర్చోకుండా ఎప్పట్లాగా ఒకచోటే నిలబడిపోకుండా మంచి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలించి మంచిగా ముందుకెళ్ళేటటువంటి యొక్క అవకాశాలు అయితే మీకు చూపిస్తున్నాయి అన్ని రంగాలలో కూడాను. అయితే ఈ యొక్క రాశిలో ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క శూన్యాంశం ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మాత్రము చాలా ఎక్కువగా చూపిస్తుంది. కనుక గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరు ఈ యొక్క 3:30 గంటల సమయం అనగా ఈ పౌర్ణమి తిథి ఆదివారం 7వ తారీఖున చంద్రగ్రహణ సమయం అనగా 9:20 నుండి 12:20 వరకు సూచించడం జరుగుతుంది. కనుక ఈ యొక్క 3:30 గంటల వ్యవధి సమయం మాత్రము తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు ఏ ఒక్క విషయంలో కూడా బయటికి ప్రయాణించడం కానీ చంద్రుని వైపు చూడాలనే ప్రయత్నాలు చేయడం కానీ పురుషులైతేనేమి ఎట్టి పరిస్థితుల్లో బయట వైపు తిరగడం కానీ ఎట్లాంటి యొక్క విధానంతో కూడుకున్న విషయాలు చేద్దామని ప్రయత్నం చేసినా చికాకులు పడేటటువంటి యొక్క అవకాశాలు అయితే ఎక్కువగా చూపించడం జరుగుతుంది. కనుక ఈ రెండు వ్యక్తులు కూడా అనగా స్త్రీలు పురుషులు కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం అనేటువంటి చాలా మంచిది. అనగా ఈ ముఖ్యంగా ఏ రాశి వాళ్ళు అనుసరించకపోయినా ఈ యొక్క రాశి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గ్రహణానికి ముందు తలస్నానం చేయాలి. గ్రహణం అయిన తర్వాత కూడా విడిచిన తర్వాత కూడా ఖచ్చితంగా తలస్నానం చేసి ఆవు పంచకం ఇంట్లో కూడా చల్లి మీ మీద కూడా కొంచెం చల్లుకొని పస్తుందులు కూడా చల్లుకొని మీ ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకొని ఇంట్లో ఖచ్చితంగా మీ యొక్క రాశి వాళ్ళు అనగా శతభిష నక్షత్రం గల వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో నారికాయలం కొబ్బరికాయ సమర్పించి ఉదయం లేచిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి యొక్క హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఆ స్వామివారికి దర్శనం చేసుకొని రావడం అనేటటువంటిది ఈ నెలయందు మీకు శుభ సంకల్పాలను ఏర్పాటు చేసేటువంటి విధానాన్ని కలగజేసే మార్గం అయితే మీకు చూపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క నెలయందు మీరు సాయిబాబా దర్శనం చేయటం వలన మీ సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా విమోచన అయ్యి శుభ ఫలితాలు ఏర్పడమే కాకుండా ఎదుగుదల కూడా మీకు ఏర్పడే అవకాశం కలుగుతుంది. జయప్రదానంగా ముందుకెళ్తారు, అంతా మంచి జరుగుతుంది. మీ కుటుంబ సమస్యల పట్ల మీ యొక్క ఆర్థిక ఇబ్బందుల పట్ల మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాల చికాకుల పట్ల భూస్థల వివాదాల పట్ల లేనిపోయిన గొడవల పట్ల అన్నదమ్ముల వైరాల పట్ల ఎదుటి వాళ్ళు ఏమైనా చేస్తున్నారేమో అన్న సందేహాల పట్ల ఏ రకమైన సమస్య ఉన్నప్పటికీ కూడా నిష్కల్మష తత్వంగా తప్పనిసరిగా కింద ఉన్నటువంటి నెంబర్కి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మాకు తెలుసున్న అన్ని విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుంది. ఖచ్చితంగా మార్గం కలుగుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్, వీరాంజనేయ స్వామియే నమః. శుభం.